క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము దేవునిని హెచ్చించుట నేర్చుకుందాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకులను గురించి వ్రాయబడినప్పటికీ కూడా కేవలము కొందరిని గురించి మాత్రము చాలా ప్రత్యేకంగా వ్రాయబడినది. అబ్రహాము నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారుడు, మోషే మిక్కిలి సాత్వికుడు, ఇలా అనేకులను గురించి రాయబడి ఉన్నది. అయితే దానియేలును గురించి కూడా మనము చూచినట్లయితే, దానియేలు నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము అని వ్రాయబడినది. ప్రియులారా, ఇక్కడ దేవుని చేత పంపబడిన దేవుని దూత దానియేలునకు ఈ విధముగా సెలవిస్తుంటున్నది. దానియేలు దేవునికి బహుప్రియుడు అని. అసలు దానియేలు ఎందుకు దేవునికి అంత బహుప్రియుడు అయ్యాడు? ఎందుకు దేవుడు అతనిని అంతగా ఇష్టపడుతున్నాడు? మరి మనలను బట్టి ఈ మాట దేవుడు అనగలుగుతున్నాడా? దానియేలు దేవుని ఎడల కలిగి ఉన్న భయభక్తి వలన యవన ప్రాయములో బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడ్డారు. అయితే ఈ యవన ప్రాయంలో తనను తాను అపవిత్రపరచుకోకూడదని దేవుని భయము కలిగి జీవించాడు. సమస్యలను, శోధనలను చూసి భయపడకుండా దేవుని యందు విశ్వాసము గలవాడై జీవించాడు. ప్రతి సమస్యలోనూ దేవునిపై ఆధారపడటము నేర్చుకున్నాడు. రాజుగారికి వచ్చిన కలభావము చెప్పని ఎడల ఆ దేశములో రాజభవనములో ఉన్న ప్రతి జ్ఞానులందరినీ చంపాలని రాజు తీర్మానించి ఉండగా, దానియేలు సమస్యలను, శోధనలను చూసి భయపడకుండా దేవుని యందు విశ్వాసము గలవాడై జీవించాడు. ప్రతి సమస్యలోనూ దేవునిపై ఆధారపడటము నేర్చుకున్నాడు. రాజుగారికి వచ్చిన కలభావము చెప్పని ఎడల ఆ దేశములో రాజభవనములో ఉన్న ప్రతి జ్ఞానులందరినీ చంపాలని రాజు తీర్మానించి ఉండగా, దానియేలు దేవునిపై ఆధారపడి రాజుగారికి వచ్చిన కలను మరియు కలభావమును తెలుసుకొని రాజుగారికి తెలియచేశాడు. దానియేలు కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితము, ప్రార్థిస్తే సింహాల బోనులో పడవేస్తామని ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా రాజాజ్ఞ కంటే రాజులకు రాజైన ఆజ్ఞను అనుసరించి దినమునకు ముమ్మారు ప్రార్థించాడు. ఫలితముగా సింహాల బోనులో తనను వేసినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి దేవుని సహాయము ద్వారా సింహాల గుహ నుండి బయటికి వచ్చాడు. 70 సంవత్సరములైన పిమ్మట బబులోను చెర నుండి విడుదల చేస్తానని దేవుని వాగ్దానము మేరకు పశ్చాత్తాపము చెంది తన జాతినందరిని గురించి ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబును పొందుకున్న విశ్వాస వీరుడు దానియేలు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని రాజు దానియేలును అడిగెను. అప్పుడు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అనెను. ప్రియులారా, దానియేలు రాజుగారికి వచ్చిన కలభావము గురించి చెప్తే, నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు అని చెప్పగా, దానికి పొంగిపోక నీ దానములు నీ యొద్ద ఉంచుకో అని జవాబు ఇచ్చాడు దానియేలు. ప్రియులారా, దానియేలు వలె నీవు నేను కూడా దేవునికి బహుప్రియులముగా ఉండాలి అంటే మనము కూడా ఇట్టి విశ్వాస జీవితమును, ప్రార్థనా జీవితమును, దేవుని యందలి భయమును, భక్తిని కలిగి జీవించాలి. ఈ రీతిగా ఎప్పుడైతే మనము కూడా దేవుని యందలి విశ్వాసము కలిగి ప్రతి విషయములో ఆయనను హెచ్చిస్తూ ఘనపరుస్తూ జీవిస్తామో అప్పుడు దేవునికి నీవు నేను కూడా ఇష్టలముగా ఉండగలము. కాబట్టి మనుషులకు ఇష్టలుగా ఉంటూ వారిని హెచ్చించి ఘనపరిచే వారముగా ఉండక దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునిని హెచ్చించే వారిగా ఉండుట నేర్చుకుందాము. తద్వారా దేవునిచే హెచ్చింపబడదాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము.
సర్వంను సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవా, మీ శక్తి కలిగిన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మలను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. తండ్రి, దానియేలు వలె మేము కూడా మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించుటకు కృప చూపించండి. మా విశ్వాస జీవితంలోనూ ప్రార్థనా జీవితంలోనూ మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మిమ్మలను హెచ్చించి ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు మీ జ్ఞానము చేత శక్తి చేత మమ్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.